ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఇరవై 24 వచనాలు. 4వ అధ్యాయం 23, 24 వచనాలు. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావంతో ధరించుకొనవలెను. నూతన స్వభావమైన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఈ ఉదయకాలంలో మనం ఈ మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు 2020 సంవత్సరం నూతన సంవత్సరం ఉన్నాం మనం. మొదటి నెలలో 19వ తారీఖు. నూతన సంవత్సరంలో ప్రవేశించేటప్పుడు అనేక రకాలుగా మనం వాగ్దానాలు చేసుకుంటాం. అయ్యా నీ బిడ్డగా నీ పనిముట్టుగా ఉంటాను అని అనేక రకాలుగా వాగ్దానాలు చేసుకుంటాం. ఇక్కడ చదవబడిన వాక్యం మనం గమనించినట్లయితే మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, నూతన సంవత్సరంలో నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నూతన స్వభావం గలవారై యథార్థమైన భక్తి, నూతన స్వభావము, యథార్థమైన భక్తి నూతన సంవత్సరంలో. నిజంగా 2024 సంవత్సరంలో నువ్వు యథార్థంగా లేవేమో, సరైన రీతిలో ప్రభువును ఆరాధించలేదేమో ఆలోచించి నూతన స్వభావం కలిగి యథార్థమైన భక్తిగాలంగా జీవించాలని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నూతన నిజముగా దేవా, నా జీవిత యాత్రలో అవకతవకలు చాలా ఉన్నాను, బలహీనపడ్డాను, నీకు అయిష్టంగా జీవించాను, భయంకరంగా నేను జీవించలేదు నాయన. నా బలహీనతలు నేను ఒప్పుకొని నూతన సంవత్సరంలో నవీన స్వభావం జీవిస్తున్నానని అలాంటి స్వభావం ధరించుకొని మనం కొనసాగేవారు ఉండాలి. ఇక చదవబడినట్లుగా యథార్థమైన భక్తి గలవారు ఉండాలి అంటున్నాడు. యథార్థమైన భక్తి. రాత్రి ఒక వచనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, యథార్థవంతుల యొక్క ప్రార్థన ఆయనకు ఆనందకరం. యథార్థవంతుల భక్తి కూడా ఆనందకరం. నీ భక్తి సరిలేకపోతే ఆయనకు ఆనందం లేదు, సంతోషం లేదు. మరి ఈ నూతన సంవత్సరం మరొకసారి గుర్తు చేస్తున్నాడు. గడిచిన కాలంలో ఎలా ఉన్నావేమో, ఎన్నిసార్లు ఆయన కూడికను హాజరు కాలేదో ఆలోచించి. దినాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నా కానీ ఆయన సన్నిధిలో మనం విశ్వాసం ఉంచినది మొదలుకొని ఇప్పటి వరకు మనం ఎన్నిసార్లు ఆయనకు దూరంగా ఉన్నామేమో, ఆయన సన్నిధిలో కనబడలేదేమో. నా ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నానేమో, 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, లేక క్రిస్మస్కి, ఈస్టర్కి, నూతన సంవత్సరం వస్తున్నాయేమో ఆలోచించి. ఈ ఉదయకాలంలో ఈ మాటలో మనం గమనించినప్పుడు సరైన భక్తి కలిగి జీవిస్తున్నామో లేదో ఆలోచించి ఒకసారి సరి చేసుకుంటే మనకు ఎంతో మేలు. ఆయన గొప్ప ఆశీర్వాదం. అందుకని పాత నిబంధనలు చెబుతున్నాడు, ఆయన విశ్వాసం ఉంచిన వారు, ఆయన మాటలు విని గ్రహించి అనుసరించే వారికి గొప్ప దీవెనలు చెబుతున్నాడు.
మరి నూతన సంవత్సరం ప్రవేశింపగానే మనం ఏమనుకుంటాం, దేవా ఈ నూతన సంవత్సరం చాలా గొప్పగా దీవించాయి, ఆశీర్వించాయని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అది ఇక్కడ చదవబడిన వాక్యంలో, మీరు నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా, దేవుడిచ్చిన మాదిరిలో పాల్పులు పొందాం. ఆయన ఒక మాదిరి ఇచ్చాడు. ఆయన శరీరం సాదృశ్యంగా రొట్టెనిచ్చాడు. ఆయన మన కొరకే కార్చిన అమూల రక్తాన్ని సాదృశ్యంగా రసాన్ని ఇచ్చాడు. ఆ యొక్క మాదిరిలో ఆయన వచ్చున్నంత వరకు మనం జ్ఞాపకం చేసుకున్నాం, పుచ్చుకొనుచున్నాం. అలాగే ఇక్కడ మాటలు కూడా గమనించప్పుడు, దేవుని పోలికగా సృష్టింపబడిన నూతన నవీన స్వభావంను ధరింపుకొనను. నవీన స్వభావం నిజముగా గత సంవత్సరాలు చాలా చూశాను ఈ వ్యక్తిని. సహోదరుడు చాలా మారిందయ్యా. దేవుని విశ్వాసం వచ్చిన ఆ యొక్క ప్రవర్తన, ఆమె అనుచరణ చాలా గొప్పగా ఉందంటాం. ఎందుకు? నవీన స్వభావం కలిగి ఉంటాయి. ఎప్పుడులాగా యథావిధిగా కాదు. 4 వారాలకు ఒకసారి, నెలకొకసారి వస్తున్నావేమో, నెలకొకసారి ఇష్టం వచ్చిన వస్తున్నావేమో, సాకులతో ఆగిపోతున్నావేమో. ఈ నూతన సంవత్సరంలో యథార్థమైన భక్తి గాలవైతే నీవు నిజముగా నవీన స్వభావం ధరించుకొని ఆయన కృపలో నడిపించబడుట మనకెంతో మేలుగా చూస్తున్నాయి. నూతన సంవత్సరంలో యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావంతో ధరించుకొనుట. ఈ నూతన సంవత్సరం నిజముగా దేవా గమనిస్తున్నాం కదా మనం. విశ్వాసం వచ్చిన వారు ఇక్కడ గమనిస్తుంటే, ఒకరు ఈ వారం వస్తే మరి ఇంకో వారం రారు, ఒకరు ఆ వారం వస్తే మరి ఇంకో వారం రారు. ఆలోచించండి. మనకు దాదాపు 27 సంవత్సరాల నుంచి ఉన్నాము విశ్వాసుల్లో. గమనించినప్పుడు ఇప్పుడున్న వారిలో చాలామంది అలాగనే అలవాటుగా ఉన్నారు. వారు ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నారు, అయితే అది నిజమైన భక్తి కాదు, యథార్థమైన భక్తి కాదు. ఈ ఉదయకాలం మరొకసారి హెచ్చరిస్తున్నాడు వాక్యం చేత. నవీన స్వభావం ధరించుకొనుట, యథార్థమైన భక్తి కలిగి ఉండుట. అలాగున్నప్పుడు మనకు దేవుడు గొప్పగా మనలో ఆశ్రయించాడుకుంటున్నాడు. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. 3వ అధ్యాయం 5వ వచనం. 3వ అధ్యాయం 5వ వచనం. ఆ నీతిని అనుసరించి కాగా తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయుట. పరిశుద్ధాత్మ ద్వారా నూతన స్వభావం మనకు కలుగు చేసేవారు కొట్ట. నూతన సంవత్సరంలో ఎప్పుడు? యథార్థమైన భక్తి కలిగినప్పుడు, నవీన స్వభావమును ధరించుకున్నప్పుడు, అనగా ఆయనకు అయిష్టమైన కార్యాలను వదిలిపెట్టినప్పుడు ఆయన మనకు మేలు చేశారు కొట్ట. నూతనమైనటువంటి, ఇంకా చదవబట్లుగా నూతన స్వభావం కలిగి ఉండాల. మనవాడు ఎప్పుడు అలాగనే ఉండాడయ్యా. మన సహోదరి ఎప్పుడుందో అట్లే ఉందయ్యా. అలా కాదు. నిజంగా దేవుడు రోజులు గడుచుండగా, దినములు గడుచుండగా, ఈ నూతన సంవత్సరంలో ఆయనకి ఇష్టంగా జీవించేటప్పుడు మనం నూతన స్వభావం కలిగి ఉండుట, ప్రార్థించుట, ఆయన యొక్క మాదిరిలో పాల్గొని పొందుట, ఆ సన్నిధిలో కనబడుట. నీ సొంత పని ఉంటూ నువ్వు ఎక్కడికైనా పోతావు. నీ సొంత పని ఎంత పని చేస్తావు, కానీ దేవుడి సన్నిధికి రావాలంటే మనము రాము. ఎందుకు? భయము లేదు. అందుకని భయముతో కూడిన భక్తి కావాలన్నాడు.
ఈ మాటలో గమనించినప్పుడు నూతన స్వభావం ఆయన పరిశుద్ధాత్మ చేత మనకు కలుగు చేసేవాడు. విశ్వాసం వచ్చిన వారికి, వాక్యాన్ని లోపడి జీవించే వారికి, వాక్యం ద్వారా ఆయన పరిశుద్ధాత్మతో నూతన స్వభావం, నవీన స్వభావం, నూతన సంవత్సరం. ఈ ఉదయకాల మాటలు జ్ఞాపం చేస్తుండగా నిజంగా దేవుని నూతనముగా జీవించట్టు సహాయం తెచ్చుతండి. నా శరీరం అదుపులుచుకున్న నా తలంపులు, మా ఆలోచన, ఆరోగ్యం నీ పనిముట్టు కొరకు నడిచిపోయేటట్టుగా, పరిగెత్తట్టుగా అంటాం. అయ్యా నేను విశ్వాసం వచ్చినప్పుడు బాగా పరిగెత్తినయ్యా అంటాం, కానీ ఇప్పుడు పరిగెత్తట. సరే కాళ్ళు సరేలే, కాళ్ళు బాగా లేకపోయిన అవకాశం మేరకు మనం దేవుని సన్నిధిలో పరిగెత్తే వరకు ఉండాలా. అదే నూతన స్వభావం. దేవుని సన్నిధిలో కనబడే వరకు ఉండాలా. ఒక ఆయనకి 94 సంవత్సరాలు, 94 సంవత్సరాలు వచ్చినా కూడా ఆయన నడిచి సువార్త నడిచి బస్సు ఎక్కకుండా, బస్సున్నా కూడా మనకెంత 30 సంవత్సరాలు. బొడువాపాల్లో కూడుకుందయ్యా రాత్రి రెండింటి ఏమంటున్నారు, అలా వచ్చే 5గురే వస్తాం, మొత్తం ఎత్తి మహా 8 మంది 10 లోపు వస్తున్నారు. ఇప్పుడు ఎంతమంది కనపడ్డాం? చాలామంది కనపడ్డాం. అవకాశం ఉంది. అదే నీ సొంతకారం అయితే పోవా నిజముగా దేవా. మరి బొడ్డువారం పని వస్తున్న సహోదరులు అంతా పెద్దవారే, వారు ఎందుకు వస్తున్నారు పొద్దున అక్కడి నుంచి ఇక్కడికి? వీళ్ళ పోవాలనుకుంటే ఏం పర్లేదు కదా. కానీ ఆయన యందు విశ్వాసం వచ్చి నూతన స్వభావంతో ఆయన పరిశుద్ధాత్మతో మనల్ని నడిపించాడు ఉంటాడు. ఈ ఉదయకాలంలో యథార్థమైన భక్తి కలిగి ఉండుట, నూతన సంవత్సరము, నూతనటువంటి స్వభావము కలిగి ఉండుట, నవీన స్వభావం ధరించుకొనుట. నాలో మార్పు, నీలో మార్పు. ఇప్పుడు నా వయసు అంతా 77కి వచ్చింది. మీ వయసు అంతా మొత్తం ఇక్కడ 60 లోపే ఉన్నారు. చాలా వరకు 40 లోపు ఉన్నారు. కానీ పరిగెత్తాలి దేవుని పనిలో. మన ఆలోచన, మన ఆరోగ్యం, మనం ఇచ్చిన దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క గొప్ప ఆరోగ్యతో మనం పరిగెత్తు తలంపు కలిగుంటే నడిచిపోయేవారు. రాత్రి ఒక ఆయన వచ్చాడు ప్రార్థనకు ఈ పాలెం నుంచి. ఆయన గత 2 వారాలు చూస్తున్నాడు. రాత్రి రాగానే అన్నాను, బయట కుర్చీ లేదు, అయ్యా బండ మీద కూర్చో అన్నా. ఆయన అన్నాడు సైగ చేసి, నేను బండ మీద కూర్చోను, కుర్చీ తెచ్చి అక్కడ వాకిటి కూర్చోని అన్నాడు. వాకిటి కాడ కూర్చొని వినాలన్నాడు. ఎందుకంత ఆసక్తి? చలిగొంది, రాత్రి జాము. మన వయసు పెరిగే కొంది, మన ఆలోచన పెరిగే కొంది, దేవుడు మనల్ని ఆశ్రయించే కొలిది, దేవుడు మనల్ని అనేక గొప్పగా చేసే కొలిది మనం ఎంత వెనక్కపోతున్నాం. కానీ ముందుకు పోవటానికి మనం పరిగెత్తదే. నవీన స్వభావం ధరించుకున్నట, నూతన స్వభావం ధరించుకున్నట, యథార్థమైన భక్తి కలిగి ఉన్నట. ఈ నూతన సంవత్సరం మనం కలిగి ఉండేవారు ఉందాం. మరి కొంచెం జ్ఞాపకం చేసుకుందాం. మరి కొంచెం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా క్రీస్తునందున ఎడల వారు నూతన సృష్టి, నూతన సృష్టి, పాతవి గతించను. ఎవరైతే ఆయనలో ఉన్నవారు, క్రీస్తులో ఉన్నవారు, నిజముగా క్రీస్తులో ఉన్నవారు ఎలాగుంటారు? దేవుని బిడ్డగా విశ్వాసము వలె, విశ్వాసకు తగినట్టుగా ఉంటాడు. ఎలా ఉంటాడు? ఆయన ప్రార్థించుకుంటాడు, ఆయన పోషణలో పనికిపోతాడు, ఆయన సన్నిధిలో కనబడతాడు. ముందుగానే సమయం ముందుగానే చూపుతాడు. నిజంగా దేవుడు ఈ రాత్రి వేళ, ఈ పగలంతా కాపాడావు. మరలా మీ సన్నిధిలో అవకాశం ఇచ్చేవయ్యా గొప్పగా. నూతన స్వభావం,
యథార్థమైన భక్తి. పాత గతించేవాడు. నిజంగా పాత గతించిని అంటావా? ఏ పాత గతిస్తే నువ్వు ఆయన పనిలో పరిగెత్తేవాడు ఉంటావు, ముందుగా ఉండేవాడు ఉంటావు. నీ క్రియల్లో మార్పులు రావటం వల్ల నేను చూస్తున్నాను. సహోదరులు సహోదరులు బాప్తిని తీసుకుని ఎట్లున్నారో ఇప్పుడు అట్నే ఉన్నారు, ఏ మార్పు లేదు. అంటే నూతన స్వభావం కలిగి ఉన్నవారు అంటావా? వాళ్ళు నూతన జీవం కలిగి ఉన్నవారా? నవీన స్వభావం కలిగిన వారా? యథార్థమైన భక్తి గలవారా? కాదు, అది అలవాటుతో కూడినవారు. ఇక్కడ ఎట్టుందంటే మనం చెప్పుకుందాం ఒక మాట. సంఘం ఎట్టుందంటే, అయ్యా చచ్చిపోయినప్పుడు పిలుస్తాం, ప్రార్థన అండి అయ్యా తొందరగా తీసుకెళ్ళాలా అంటాం. పుట్టినరోజు పిలుస్తాం, అయ్యా మా బిడ్డ పుట్టాడయ్యా పుట్టినరోజు అయ్యాను. వివాహానికి పిలుస్తాం, వివాహ కార్యక్రమం అయ్యాను, చాలు. ఇక మరలు ఎప్పుడు వచ్చినా రాబడి పడాలి. అన్నకు పోయి చెప్పండి, ఆయన వస్తాడు చేస్తాడు. కానీ సంఘానికి మొత్తం నువ్వు ఎన్నోసార్లు ఎగ్గొడుతున్నావు, రావటం లేదు. అప్పుడు రావు, ఇప్పుడు మటు గుర్తుకొస్తారు. ఎవరు? సంఘానికి చెప్పిన నా అన్నకి ఒకసారి ఒక ఆమె ముసలమ్మ చచ్చిపోయింది. రాత్రిపాటు 3 గంటలైంది. 3 గంటలప్పుడు వచ్చాడు ఆయన వాళ్ళ ఇంటి ఆయన. తలుపు తీసేవి. ఏందయ్యా? అమ్మ చనిపోయింది, వచ్చి ప్రార్థన అన్నాడు. అయ్యా 3 గంటలకు ప్రార్థన అయింది, తెల్లారే కదా కార్యక్రమం, తెల్లారు వస్తాలే అన్న. సరే అన్న. అంటే ఆయన మటుకు ప్రార్థనకు రాడు. ఆలోచించేయండి. మన విశ్వాసంగా యథార్థమైన భక్తి కలిగి అనుకుంటున్నావా? నవీన స్వభావం ధరించుకునేవారు కొంటున్నావా? నూతన స్వభావం ధరించుకునేవారు కొంటున్నావా? ఏ రీతి కొంటున్నావు? మార్పు లేదు. విశ్వాసం మొదలుకొని, బాప్తిని తీసుకున్నాం మొదలుకొని, రొట్టె విరిచాం మొదలుకొని, మన యాత్ర ముగించే వరకు, చివరి వరకు పరిగెత్తాలి ఆయన యొక్క సన్నిధికి. ఆయన సన్నిధికి పరిగెత్తాలి. ఆలోచన చేయండి. మీరే ప్రజెంట్ చేసుకోండి. నెలకు ఒక్కసారి వస్తున్నావా? 8 దినాలకు ఒక్కసారి వస్తున్నావా? ఆలోచన చేయండి. ఈ ఉదయ కాలంలో ఈ మాటలు హెచ్చరించబడుతుంది. నిజముగా దేవా, ఈ నూతన సంవత్సరంలో తండ్రి నూతనముగా నీ యొక్క పనులు కొనసాగుడుగాను, పరిస్థితులుగా నాకు శక్తి, ఆలోచన, ఆరోగ్యం దయచేయను. ఆయన నువ్వు ప్రార్థిస్తే ప్రభువు దయచేస్తాడు. ఆయన మంచి పనిముట్టుగా వాడుకుంటాడు. అందుకనే తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. తిమోతి రాసిన మొదటి పత్రిక అనుకుంటాను, 3వ అధ్యాయం 12వ వచనం. తిమోతి రాసిన 3వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువయ్యా. 3వ అధ్యాయం 12వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మూడవ అధ్యాయం 12వ వచనం. 13వ వచనం. పరిచారకులయుండి ఆ పనిని బాగుగా నెరవేర్చి వారు మంచి పదవిని సంపాదించుకుని క్రీస్తు యేసునందు విశ్వాసమందు బహుధైర్యము గలవారవుదు. ఎవరు? పరిచర్యను బాగుగా నేర్చుకొని, పరిచర్యలో బాగుగా నేర్చుకొని, నూతన సంవత్సరంలో ఆయన పరిచర్యలో మనం బాగుగా మంచి పదవిని సంపాదించుకొని, మంచి పరిచర్య చేసేవాడికి ఏం చేస్తారో అప్పగిస్తారో సంఘము బాధ్యత అప్పగిస్తుంది. ఎప్పుడు నెలకు ఒకసారో, 2 నెలలకు ఒకసారో, 3 నెలలకు ఒకసారి వచ్చి వాళ్ళకి పరిచర్య అప్పగిస్తుంది సంఘం.
బాగుగా పరిచర్య చేసేవారు. ఒక సహోదరుడికి గొప్పగా ఆశ్రయించారు. ఎట్లంటే పరిచర్య అప్పగించారు. ఎన్నాళ్ళు పట్టింది? ఆ వ్యక్తిని సంఘం 18 సంవత్సరాలు పరిశీలించారట. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు పరిశీలించారు. పరిశీలించి ఆ సంఘానిలో ఒక పరిచర్యగా ఒక పనిముట్టుగా వాడుకుంటున్నారు. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 18 సంవత్సరాలు. మనకెట్టుంది? అన్నా నేను పెద్దవాడిని కదా, నేను అప్పుడప్పుడు వస్తున్నాను కదా, రోజు రాకపోయినా నాకు అధికారం లేదా నాకు అంట. ఇక్కడ ఏం రాయబడింది? పరిచారకులు ఆ పని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందు విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదరు. వారు ఎలా ఉంటారంట? వారు బహుధైర్యం గలవారు ఉంటారు. పరిచర్యలు బాగుగా నేర్చుకున్నారు. పరిచర్యలో పరిగెత్తిన వారికి ఏ పరిచర్య? ప్రార్థనా పరిచర్య. ఏ పరిచర్య? సంఘములు అనేక రకాల పరిచర్య. అంటాను, అయ్యా నేనేం చేయలేను కదా ప్రార్థన చేసినప్పుడు. దేవుడు ఆ సంఘాన్ని దించి వారిని పైకి లేవదీస్తూ ఉంటాడు. ఇద్దరు సహోదరులు ఉన్నారు ఒక చోట. ఇద్దరు సహోదరులు ఒక సంఘాన్ని. వారిద్దరూ రాత్రిపూట 11 గంటలప్పుడు చేరి లాందరం పట్టుకొని ప్రార్థించేవారు. కరెంట్లో కాదు, లాందరం పట్టుకొని ప్రార్థించేవారు. వాళ్ళు పని బాటలు చేసుకొని 11 గంటలకి ఇల్లు చక్క పెట్టుకొని 11 గంటలకి లాందరం తీసుకొచ్చి ప్రార్థన చేసేవాళ్ళు. నేను ఆ కాలంలో అక్కడికి పోయినప్పుడు చూశాను. ఎందుకబ్బా ఈ బాధ వీళ్ళకి, రాత్రి 11 గంటలప్పుడు అందరు నిద్రపోతున్నారు, ఒక చిన్న పూరి ఇంట్లో చేరి ప్రార్థన చేస్తున్నారని. అయితే చివరికి ఈ రోజుకి దాదాపు 30 సంవత్సరాల పైన, ఈ రోజున 100 మంది పైన ఉన్నారు సభ్యులు. ఎంతమంది? 100. ఈ సంఘం కూడా లేదంత, చాలా బాగా కట్టుకున్నారు మందిరం. ఆహ్వానించిన చూసి నిజముగా అప్పుడు అన్నారు పెద్దవాళ్ళు, మనం ఒకనాడు ప్రార్థిస్తే మరొక నాటికి దేవుడు అభివృద్ధి చేస్తాడు. అప్పుడప్పుడు చేయకపోయినా కొంత టైం పడుతుంది, అభివృద్ధి చేస్తాడు. ఎంతో గొప్ప ఆశ్చర్యం. వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. అప్పుడున్న వాళ్ళు వెళ్ళిపోయారు, ప్రార్థన చేసే వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడున్న వాళ్ళంతా కొత్త వాళ్ళు. ఇప్పుడున్న కొత్త వాళ్ళు. ఆలోచించండి. మన ప్రార్థన ఓరకపోదు. మనం ఎప్పుడు సంఘంలో మనం ప్రార్థిస్తామో ఆయన గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడు, గొప్పగా మనల్ని హెచ్చించేవాడు ఉంటాడు. ఇక్కడ చదవబడినట్లుగా పరిచారకుల ఉండి ఆ పనిని బాగుగా చేయండి. పొద్దున సహోదరుడు వచ్చాడు, తాళాలు ఇవ్వమన్నాడు. ఎంద మంచిలు తేవాలన్నా మంచిది మనం చెప్పాలి ఆయనకి. మరి సహోదరుడు వచ్చాడు, ఇవన్నీ చేపలు వేయాలన్నాడు, పట్ల వేయాలన్నా వచ్చి పట్లేదు. దేవుడు తన యొక్క పరిచయలో మనకు కలిగి ఉంటే గొప్ప ఆశీర్వాదం. ఒకరు చెబితే చేసేవాడు ఏమాత్రం చేస్తాడు? డబ్బులు ఇచ్చి చేస్తేనే చేయట్లా. కనుక మనం నాకు అవకాశం ఉన్న పరిచర్య, నీకు అవకాశం ఉన్న పరిచర్య చేస్తాం. ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో వాళ్ళు ఎట్టంటాడు? గొప్ప అధికారులుగా చేస్తారు. నేను సంఘంలో ఉన్నానయ్యా 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి. కనుక సంఘంలో నాకు అధికారం కావాలంటే మాకు రాదు, పరిచర్యను బట్టే అధికారం వస్తుంది. ఇక్కడ చదవబడినట్లుగా పరిచారకుల ఉండి ఆ పనిని బహుగా నెరవేర్చిన వారు మంచి పదవి. ఎలాంటి పదవి? మంచి పదవి. ఎంత ఆశ్చర్యం. ఒక గ్రామం ఉంది, దాదాపు 30 సంవత్సరాల 40 సంవత్సరాల నుంచి ఉన్న గ్రామం. సంఘం ఉంది.
ఆ సంఘంలో ఉన్న పెద్దవారు దైవజులు చనిపోయారు. ఎవరబ్బాయికి సంఘానికి అనుకున్నారు. ఎవరికి అర్థం కావటం. ఎవరు వాళ్ళు బయట వాళ్ళు పక్క వాళ్ళు వచ్చి మేము సంఘానికి వస్తాం, మేము నడుపుతా ఉన్నారు. అప్పుడు ఆ గ్రామం ఒప్పుకోవాలా? ఎవరిని ఒప్పుకొని తెలుసా? ఆ మందలో ఎవరైతే విధేయత కలిగి విశ్వాసం నమ్మకముగా చిన్నప్పటి నుంచి పరిచర్య చేసేవారు ఎవరున్నారా పని వాళ్ళు సంఘంలో ఉన్న వారికి అప్పగించాడు దేవుడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఇదేందబ్బా, మేము మంచి ఉద్యోగస్తులు బాగున్నవాళ్ళం కదా, మేము వస్తున్నాం కదా, మాకు అప్పగించాలనుకుంటే దేవుని తగిన పనిముట్టు ఎక్కడ ఉంది? పరిచర్య చేస్తూ నమ్మకముగా సంఘానికి వచ్చిన వాడికి అవకాశం ఇచ్చాడు. చివరికి అతను కూడా దాదాపు 40 ఏళ్ళు దాకా సంఘాన్ని నడిపి చనిపోయాడు. ఆలోచించి దేవునికి పరిచర్య ఎప్పుడు వచ్చుద్దంటే ఆయన పనిముట్టుగా మంచి పరిచర్య చేసిన వాడికి ఆయన అధికారం అనుగ్రహించి ఉంటాడు. మరి నూతన సంవత్సరంలో యథార్థమైన భక్తి కలిగి ఉన్నాం, నవీన స్వభావం కలిగి ఉన్నాం, పరిశుద్ధాత్మ కూడిన స్వభావంతో మనం నడిచేవరకున్నాం, గొప్పగా దీవించబడుకున్నాం. ఇక చదవబడినట్టుగా మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవాళ్ళు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంట? బహుధైర్యం గలవాళ్ళు. ధైర్యముగా ముందు కొనసాగి నడిపించేవాడు. సంఘం ఎక్కడికి పోదు. నేను లేకపోవచ్చు, ఇంకోరు లేకపోవచ్చు. ఆలోచన చేశారా? సంఘం ఎక్కడుంది? ఆని చేతిలో ఉంది. సంఘము అక్కడే ఉంటుంది. అక్కడ విశ్వాసంలో ప్రభు ఒకరిచ్చుతారు, పైకి తీసుకొస్తాడు. ఎవరు అయోగ్యులని తెలుసు కనుక ఆయనే ఏర్పాటు చేశాడు. ఆయన గొప్పగా దీవించేవాడు. కడదాక నీవో కాపాడుకొను విశ్వాసమను దీపం ఆరానియక కడదాక నీవో కాపాడుకొనుమా విశ్వాసమను దీప ఆరానియక ఏ స్థితిలో నీవో పడిపోతివో, ఏ స్థితిలో నీవో పడిపోతివో, ఏ రీతిని హెచ్చించెనో, ఏ రీతి ప్రభుని హెచ్చించెనో ఒకసారి యోచించుమా. హృదయమైనవో సంగమా ఒకసారి యోచించుమా. హృదయమైనవో సంగమా. కనుక ఆయన మనం కడదాకా మనం కాపాడుకోవాలి. విశ్వాసం ఉంచానయ్యా మంచిదే, మధ్య లేకపోయాడు. విశ్వాసం ఉంచానయ్యా మంచిదే, చివరిలో ఆగిపోయాడు అంటారు. ఆయన చివత జీవితం వరకు పరిమళ వాసన లేదు, ముగింపు బాగలేదంటారు. ముగింపు బాగలేదంటే ముందు మంచి విశ్వాసే, జీవితయాత్రల చివరిలో సరైన విశ్వాసం కలిగి, అందుకనే ఉంటారు ఆయన ముగింపు బాగలేదు. కనుక ఈ ఉదయకాలం నూతన సంవత్సరాలు మనం నూతన స్వభావం, నవీన స్వభావం, యథార్థమైన భక్తి కలిగి మనం ఆయన పరిచయలో గొప్పగా మనం కొనసాగేవారు ఉన్నాం. అలాంటి వారిని గొప్పగా చేసేవాడున్నాం. 51వ కీర్తన 10వ కీర్తన 10వ వచనం. 51వ కీర్తన 10వ వచనం. దేవా క్షేమమున మనసును
నూతనముగా సృష్టించము. నూతన సంవత్సరంలో క్షేమకరమైన మనస్సు. వెనకటి జీవితంలో తగులాడుతుండేవాడివేమో. వెనకటి జీవితం అనేక మందికి నువ్వు వ్యతిరేకంగా ఉన్నావేమో, అనేక మంది పగగా ఉన్నావేమో. ఒక్కసారి ఆలోచించేయి. నూతన స్వభావం కలిగి ఉన్నట్టు నూతన సంవత్సరం మరొకసారి జ్ఞాపకం చేస్తుంది. నిజముగా దేవా, గడిచిన సంవత్సరం అంతట్లో తండ్రి అనేక మంది నేను దూరంగా ఉన్నాను, వ్యతిరేకంగా ఉన్నాను. కానీ ఇప్పుడు సమాధానంతో ఈ నూతన సంవత్సరం కొనసాగినట్లుగా నీ కృపతో నన్ను కాపాడము, నడిపించము, ఒక మంచి పరిచయం నడిపించు. ఇక ఎక్కడి నుంచి పురుషులు దాదాపు మనోళ్ళు ఒకరు ఇద్దరు ముగ్గురు 10 మంది దాకా ఉన్నారు. ప్రతిసారి ఒక్కొక్కరు ప్రార్థన చేయాలి. ఈ నూతన సంవత్సరంలో ముందుగానే చెప్తాం, ఒక్కొక్కరు ప్రార్థన. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళ కమ్మ కూర్చొని అయిపోగానే ఆహా అంటే వెళ్ళిపోతాను. విశ్వాసం ఉంచిన నిజంగా ఒక పని బట్టి దేవునికి పనిలో కొంత పాలు భక్తులు కట్టి మనకు ఆశీర్వాదం. ప్రతివారు ప్రార్థన చేయాల్సిందే పురుషుల్లో. అలాగ నేర్చుకున్నప్పుడు ప్రభు గొప్పగా ఆశించేవాడు, తీర్చేవాడు. 51వ అధ్యాయాలు మనకు గమనించట్లుగా 51వ కీర్తన 10వ వచనంలో శ్రేష్టమైన మాట మనం గమనించాం. 51 10 వచనంలో 51 10 వచనంలో దేవా నాయందు శుద్ధ హృదయము కలుగు చేయము. ఏ హృదయము? శుద్ధ హృదయం కలుగు చేయము. నీ కలవతో ఉన్నానయ్యా గత సంవత్సరం అంతా కూడా. కానీ నూతన సంవత్సరం శుద్ధ హృదయం కలిగి ఆ ప్రార్థన ప్రార్థిస్తే మనకు ఆయన శుద్ధ హృదయం మనకు కలుగు చేసే ఉంటాం. ఆ రీతిగా మనం కొనసాగినప్పుడు మనం గొప్పగా మనం ఆశ్చర్యించబడి ఉంటాం. దేవా, ఇక్కడ చదవబట్లుగా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుడుచు. ఎలాంటి మనసు అంట? స్థిరమైన మనసు. ఇప్పుడే వస్తానన్నా అన్నాడు ఇంతే చెల్లు. స్థిరమైన మనసు లేదంటాం. రెండవది వస్తాం, ప్రార్థన చాలా మంచిది. చివరిదాకా మనం మధ్యలో లేచి వెళ్ళిపోతాం. ఏదో ఒక ఆలోచన పెట్టుకు, అది మంచిగా. నిజంగా దేవుడి సన్నిధిలో మనం ఉన్నప్పుడు 1 గంట గంటన్నర సేపు స్థిరమైన మనసు కలిగి స్థిరముగా ఆయన మనం జీవిస్తే ఆయన మన శుద్ధ హృదయంలో చేసేవారు. నూతన సంవత్సరంలో సమాధానం ఉండదు. ఈయనకి ఒక స్థిరత్వమే లేదయ్యా. ఎందువల్ల? అతను కూర్చున్న గడ కూర్చోడు, ఆయన లేచి ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు. కొంతమంది ఉన్నారు పొదుగు లోపల బయటకు తిరుగుతుంటారు సారడి. మనం అలాంటిది కాదయ్యా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కొన్ని నిమిషాలు మన భక్తిగా భయంతో యథార్థమైన భక్తి మనం కూర్చొని ఆ మాటలు వింటే మనకెంతో మేలు ఆశీర్వాదం. పాత నిబంధనలు కూడా గమనించినప్పుడు ఇశ్రాయేలీయుల వారు శ్రద్ధ కలిగి జీవించలేదు కొంతకాలము. ఆపదలు ఉన్నప్పుడు మొక్కారు, ఆపదలు ఉన్నప్పుడు ప్రార్థించారు, దేవుని యొక్క మేలు పొందారు. కానీ వారు బానిసత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుని మరచిన వారు ఉంటున్నారు. దాని ఇష్టానుసారంగా జీవించారనుకుంటున్నారు. ఒళ్ళెత్తులు పెట్టుకుని ఎగిరిన వారుగా ఉన్నారు. ఉత్సవాలు చేసుకున్నారు. వారికి కావాల్సిన ఆహారం పుచ్చుకున్నారు. వారికి కావాల్సిన నీరు తాగారు. కానీ దేవుని మర్చిన వారు. అందుకంటారు కదయ్యా, దీనికి బాగా ఉంటే దేవుణ్ణే మర్చిపోతారండి. బాగా ఉంటే దేవుని, లేనప్పుడు ఏమంటాం మనం? దేవా నాకు ఇది అయ్యా అది అని ప్రార్థిస్తాం. బాగుందంటే మన సంతోషం, మన ఆలోచన, మన క్రియలు వేరుగా ఉంటాయి. కనుక వారు మధ్యకాలంలో 40 సంవత్సరముల యాత్ర, అరణ్య యాత్ర భాగంలో దేవుణ్ణి మరచిన వారు ఉన్నారు. కనుకని వారిని మొత్తాడు, అనేక మందిని మొత్తాడు. అక్కడ రాయబడిన మాట, అనేక మంది మొత్తబడిరి.
అలాంటి స్టేజీలు మనకు ఉండకూడదు. అలాంటి జాబితాలు మనం ఉండకూడదు. ఇక్కడ చదవబడినట్టుగా 10వ అధ్యాయం 51:10లో జ్ఞాపకం చేసినట్టుగా, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించము. ఏ యొక్క స్థిరముగా లేని మనసు ఉందా నీకు, దాన్ని నూతన పుట్టించును ఆయన. నీకు నేను మహింకరకుండా జీవించడం సహాయం తెచ్చినండి మనం ప్రార్థిస్తే ఆయన మనలో ఆయన శుద్ధ హృదయంతో మన జ్ఞాపకం చేసుకోండి. యథార్థమైన భక్తి కలిగి జీవిద్దాము, స్థిరమైన మనసుతో జీవిద్దాము, నూతన స్వభావం కలిగి ధరించుకొని జీవిద్దాము. పాత మానేద్దాం. పాత అలవాట్లో ఏంది పాత అలవాటు? ప్రార్థన పెట్టిన అరగంటకు వస్తాం, లేక 30 గంటకు వస్తాం, లేక వచ్చిన వాళ్ళు మధ్యలో లేచిపోతాం, లేక దేవుని పనిలో మనం ఇక్కడ అంటారు పొద్దున రోజు మన బొడ్డోరు పిలిచి ఒక ఆమె వస్తుంది, పెద్దామ మన దగ్గర వచ్చింది. అందరికంటే వయసు గల్లామె. ఆ ముందే 10-9:30 లోపు వచ్చింది. తక్కిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా వయసు గల్ల వాళ్ళు దాదాపు 10:30-11 దాకా వస్తుంటారు. వెనకంటారు పెద్దోళ్ళు, ఉండూరోడికి బండి దొరకదంట. ఉండూరోడికి బండి దొరకదు. ఎందుకు? ఇప్పుడు కాబట్టి కజోడు పోవచ్చులే ఎంత దూరం అనుకుంటాడు. ఊరు పట్టేవాడికి బండి దొరుకుద్ది. ఊరు పట్టేవాడు ఏం చేస్తాడు? ఆ బండి పోద్దేమో, లేక రైలు పోద్దేమో, లేక బస్సు పోద్దేమో, ముందే పోయి కూర్చుంటాడు. ఎవరు? ఊరు బయట. ఉండూరు ఇంకా చెప్పని పోవచ్చులే అభ్యర్థిపోండి. అట్నే ముందుగా 9:30 వచ్చింది. ఆలోచించేయండి. ఎంత ఆలోచించేవా? మన ఇళ్ళ నుంచి ఎక్కడి నుంచి ఎంత? దాదాపు 1/2 కిలోమీటర్ వెళ్ళేది. సంతోషం చాలామంది వస్తున్నారు. ఇంకా మరి ఎక్కువగా మనం సమయానికి వద్దాం, దేవుని మాటల్లో సన్నిధిలో ఉందాం, ఆయన ఆశీర్వాదం పొందాం. ఆశీర్వదించు ఆదరణ నీవే ప్రభువా, ఆదరణ నీవే ప్రభువా, ఆశీర్వదించం దేవా, ఆదరణ నీవే ప్రభువా, ఆదరణ నీవే ప్రభువా. అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మస్తుతులు. అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మస్తుతులు. ఆశీర్వదించము ఆదరణ నీవే ప్రభువా, ఆదరణ నీవే ప్రభువా. కనుక ఆయన ఆశ్రయించేవాడు, ఆయన మనల్ని కొనసాగించేవాడు, ఆయన మనల్ని నడిపించేవాడు, మన జీవిత యాత్రలు వచ్చే ఆపదల నుంచి విడిపించేవాడు. ఈ విశ్వాసంతో నూతన సంవత్సరంలో యథార్థమైన భక్తి కలిగి జీవిద్దాం, యథార్థమైన శుద్ధ హృదయం కలిగి జీవిద్దాము, యథార్థమైన నవీన స్వభావం కలిగి జీవిద్దాము. ఆయనకు అయిష్టమైనటువంటి కీర్తి మనం తీసివేసుకుందాం. మరి కొంచెం జ్ఞాపకం సామెతలు 23వ అధ్యాయం సామెతలు 23వ అధ్యాయం 23వ అధ్యాయం 17వ వచనం. 23వ అధ్యాయం 17వ వచనం. పాపులను చూచి నువ్వు హృదయనందు మత్సరపడకము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండము. నిత్యము యెహోవా యందు భయభక్తి కలిగి ఉండము. పాపులు చూసి మత్సరం అంటాం. అయ్యా వాడు అన్ని తప్పులు చేస్తానే ఉంటే గొప్పగా ఆశించబడుతున్నాడు, నాకంటే 3 బిల్డింగ్లు కట్టుకున్నాడు, గొప్పగా సంపాదించి అంటాం.
అందుకని ఇక్కడ బైబిల్ రాయబడిన మాటలు ఏముంది? పాపను చూచి మత్సరపడకము, నిత్యము యెహోవా యందు భక్తులు కలిగి ఉన్నాము. విశ్వాసం ఉంచిన మనం నిత్యం భయభక్తులు కలిగి ఉంటాం. వారిని చూసి మనం ఎగిరిపడకూడదు, వారిని చూసి మనం భయపడకూడదు. కానీ యువత కాలంలో మనం నిత్యం మనం భయభక్తులు కలిగి జీవించుట, స్థిరమైన విశ్వాసం కలిగి జీవించుట, అలాగ మనకు కలిగి చెప్తే నూతన సంవత్సరాలు గొప్పగా మనం జీవించబడి ఉన్నాం. నూతన సంవత్సరం గొప్పగా ఆశించబడాడు. పరిచర్య విషయంలో జ్ఞాపకం చేసుకున్న పరిచర్య చేసేవారు మంచి పరిచర్య చేయనట్లుగా, వాడు ఒక మంచి అధికారం పొందినట్లుగా, అంటే మన పరిచయం బట్టి ప్రభు మనల్ని హెచ్చించాడుకుంటాడు. ఇక్కడ ఏం రాయబడింది మాట? తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, హెచ్చించబడివాడు ఈ మాట అందరికీ తెలుసు. నేను వాక్యంలో రాయించేందుకు రాంగాల చూసేటట్టుగా ఆడ మాట చూస్తా చదువుతారు మంచిది. కానీ తగ్గింపు గల్లవాడు ఊరు కనపట్ల, హెచ్చించుకునే వాళ్ళే ఎక్కువ కనపడుతున్నారు. కానీ మన జీవితంలో మనం హెచ్చింపు లేకుండా తగ్గింపులు వినయ విధేయతతో వాక్యం చేత భయపడుతూ యథార్థమైన భక్తి మనం జీవిస్తే, స్థిరమైన మనసుతో మనం జీవిస్తే ఆయన మనం గొప్పగా ఆశించేవారు. ఆ రీతిగా మనం జీవించేవారు. తల్లి తన బిడ్డను మరచినను అరవడోని, తల్లి తన బిడ్డను మరచినను అరవడోని, దేవుడు నిన్ను తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు, తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా, దేవుని యందు నిరీక్షించి ఏ అపాయము రాకుండా నిన్ను సదాదుకం, ఏ అపాయము రాకుండా నిన్ను సదాదుకొను వాడాయనే. ఆయనలో నా ఆయనలో దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనలో స్తుతించున ప్రాణమా. రోమిలు రాసి పత్రిక చివరికి మాట చదువుకున్నాం. రోమిలు రాసి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొట్టం వలన రూపాత్మని. ఇప్పుడు దేవుని చిత్తమేదో పరిశీలించి తెలుసుకుంటలేదు. ఈ నూతన సంవత్సరంలో మనం లోక మర్యాదను అనుసరించక, లోక ఆచారాలు మనం పాల్గొనకుండా, ప్రతి విషయం మనం చేసే ప్రతి పని కూడా ఇది దేవుని చిత్తమా కాదని మనం ఎరిగి జీవించుట మనకెంతో మేలు, ఆశీర్వాదం. ప్రార్థన చేయండి. ఈ రాత్రి మరి బుధవారం పాలెంలో